హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే మనం ఉన్నప్పుడంట క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారంట ఆయన. నిజంగానే మనం చేసే అపరాధాలు ఒకటా రెండండి, ఎన్ని అపరాధాలు, ఎన్ని మోసాలు. అసలు మన మోసాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం బ్రతకడానికే అర్హత లేదు అసలు. కానీ దేవుడు ఉంచుతున్నాడంటే ఆయన పని ఏదో ఉంది, ఆయన ప్రణాళిక ఏంటో కనుక్కొని ఆయన పని చేసి ఆయనకి ఇష్టంగా బ్రతికి, నిజంగా చెప్పాలంటే మన అపరాధాల చేత పాపముల చేత మనం చచ్చిన వారే ఉంటే క్రీస్తు తనతో పాటు మనల్ని పైకి లేపాడు. అందు గుర్తుగా కృతజ్ఞతగా అయ్యా నేను పాపినయ్యానే ఒప్పుకొని ప్రార్థన చేసి క్షమాపణ హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను దీవించు తండ్రి అంటే సిద్ధంగా ఉన్నారమ్మా. నీ పాపాలన్నీ ఒప్పుకో. ఎక్కడైనా పాపాలన్నీ ఒప్పుకొని మళ్ళీ తిరిగి చేయబాకు. పాపం మళ్ళీ చేస్తే అప్పుడు దేవుడికి కోపం తెప్పించింది అని అవుతావు, ఉగ్రత వస్తుంది. కాబట్టి నువ్వు పాపాన్ని ఒప్పుకొని తండ్రి నన్ను క్షమించి అయ్యా నన్ను దీవించు, నీ శాపాన్ని కొట్టివేయి ప్రభు అని అడిగి మేళ్ళు పొందుకోమని కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నా. దేవుడు మరి మీ అపరాధాలను పాపాలను క్షమించాడు కాబట్టి ప్రభువారిని ప్రేమించి ప్రభువారిలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.